కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10న 17వ లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయనుంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు 8 రోజుల వ్యవధి ఉన్నా ఇందులో 2 సెలవు దినాలు ఉన్నాయి. 6 రోజులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 26న నామినేషన్ల పరిశీలన, 28 వరకు ఉపసంహరణకు తుది గడువు నిర్ణయించారు. తర్వాత పోటీ ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉన్నందున ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం చేయాలి. బ్యాలెట్పై అభ్యర్థులు ఖరారయ్యాక ప్రచారానికి కేవలం 12 రోజులు మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 23న నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి. శీలా, ఏపీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని పార్టీ అభ్యర్థులు జాబితాలు ప్రకటించారు, ప్రచారం జోరుగా సాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచారాలకు సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి కొద్దిసేపట్లో అఫీషియల్గా 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ కానుంది. మొత్తం ఏదైతే 175 నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ రోజు నుంచి 25 వరకు నామినేషన్ ప్రక్రియ అయితే మటుకి కొనసాగుతూ ఉంది. 25 తర్వాత 28 మొత్తం ఎవరైతే నామినేషన్ విత్డ్రాలు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఏపీలో ప్రచారం ముమ్మరం చేశాయి. అయితే మరి కాసేపట్లో 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అయితే కూడా మొదలవుతా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టు కూడా నామినేషన్లకు ఆఖరి గడువు 25 తారీఖు వరకు ఉంది. మొత్తం బ్యాలెట్ పై పార్టీ గుర్తుతో పాటు అభ్యర్థి ఫోటో కూడా వస్తుంది. అయితే మొత్తంగా ఈరోజు చూసుకున్నట్టు కూడా కొత్త ఓటర్లకు 31లోగా ఓటర్ ఐడీలు కూడా జారీ చేయనున్నారు. ఏపీలో మొత్తం 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా ఏపీలో ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. అన్ని రాజకీయ పార్టీ అధినేతలందరూ కూడా ప్రచారంలో జోరుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులు కూడా ప్రకటించారు. అయితే 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తర్వాత మొత్తం అటు 175 ఇటు 25 పార్లమెంట్ సంబంధించిన రిటర్నింగ్ అధికారులు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనున్నారు. మొత్తం అప్పటి నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా మొదలవుతుంది. అయితే మొత్తం నామినేషన్ గడువు 8 రోజులు ఉన్నప్పుడు కూడా అందులో 2 సెలవు దినాలు వచ్చాయి. అయితే మొత్తం కేవలం 6 రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే మంచి ముహూర్తాలు చూసుకుని అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్నికల హీట్ అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు 175 నియోజకవర్గాలు, ఇటు 25 పార్లమెంట్ సంబంధించి కూడా నామినేషన్కి సంబంధించి కూడా అందరూ కూడా సిద్ధమైపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఏపీలో ఎన్నికల హీట్ అనేది కూడా చాలా శరవేగంగా మారిపోతా ఉంది. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారిపోతా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు 10 గంటలకు అఫీషియల్గా ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం రిటర్నింగ్ అధికారులు మొత్తం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయనున్నారు. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్టు కూడా అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ, జనసేన పార్టీ నుంచి కూడా మొత్తం పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలు కూడా దాదాపు అభ్యర్థులందరూ కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల చాలా హీట్ కనిపించనుంది. మొత్తంగా చూసుకున్నట్టు కూడా 10 గంటలకు అఫీషియల్ గా ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. శీలా, అలాగే నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి ఉల్లంఘన చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న దానికి సంబంధించి చెప్పండి. అయితే ఇప్పుడే ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే మట్టుకి కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే మట్టుకి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే మట్టుకి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. దాదాపు సమయం ఏదైతే ఎన్నికల అధికారుల సమయం కేటాయించారో ఆ సమయంలోనే ప్రచారం చేసుకోవాలి. ప్రచారం తర్వాత ప్రచారం చేస్తే మొత్తం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. డబ్బుల విషయంలో కూడా మొత్తం పర్టికులర్ ఎవరైతే అమౌంట్ పెద్ద ఎత్తులో అమౌంట్ కానీ ఏమన్నా ₹1,00,000 మించి అమౌంట్ ఎవరైనా బయటకు తీసుకెళ్తే దానికి సంబంధించిన ప్రూఫ్లు ఉండాలి. ప్రూఫ్లు లేకుండా అయితే మట్టుకి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటే ఎవరైనా
ఏదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి లోపల జైల్లో వేస్తామని చెప్పి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే హింసాత్మకంగా కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రత్యేక బలగాలు కూడా పంపడం జరిగింది. మొత్తం మీద దాదాపు ఒక 500 మట్టికి మొత్తం అట్లా ఏపీ మొత్తం కూడా ఎన్నికల అధికారులు ఓటింగ్ విధుల్లో పాల్గొనున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ మొత్తం ఎన్నికల అధికారులు అయితే మట్టికి అన్ని విధాలుగా పోలింగ్ సిద్ధమయ్యారని కూడా మనం అలాగే వినయ్ ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి విద్యార్థులు కూడా ఈ ప్రచారం వల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ఎవరైతే ప్రచారానికి సిద్ధంగా ఉన్నారో ఈ పార్టీలు కావచ్చు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉండే? అంటే ఎలక్షన్స్ ఎట్ ఏ టైంలో వచ్చే, ఎగ్జామ్స్ కూడా ఎట్ ఏ టైంలో నడుస్తున్నాయి. ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా విద్యార్థులు. ఎలా ఉంది ప్రజల స్పందన? అయితే ఏపీలో అయితే మట్టుకి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అదంతా కూడా విద్యార్థులు అయితే మట్టుకి ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయానికి పోలింగ్ సమయానికి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులు కావచ్చు, ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం పూటనే దాదాపు మొత్తం అందరూ కూడా ఇంట్లో ఉంటారు నేపథ్యంలో మొత్తం ఆ టైంలోనే రాజకీయ పార్టీలు చాలా స్పీడ్గా ప్రచారం చేస్తూ ఉంటే మొత్తం అన్ని పార్టీలు మొత్తం దాదాపు 3 పార్టీలు కూడా అదే సమయంలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలతో మొత్తం రోడ్లన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో మొత్తం విద్యార్థులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అయితే అధికారులు అయితే మటుకు ఒకటే చెప్తా ఉన్నారు, 10th క్లాస్ కానీ అదేవిధంగా పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఏవైతే ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయో వాటి దగ్గరలో పొలిటికల్ ప్రచారాన్ని డైవర్ట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో లైన్ లో ఉండండి. మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నోటిఫికేషన్ కి సంబంధించి ఇంకా మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి. ఇలా సార్వత్రిక ఎన్నికల సమరానికి మొదటి ఘట్టం మొదలు కానుంది. మరికొద్దిసేపట్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 గంటలకు విడుదలయ్యేటటువంటి నోటిఫికేషన్ తర్వాత 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్లు వేయనున్నారు. ఆ తర్వాత 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా 27, 28 2 తేదీల్లో కూడా నామినేషన్లకు ఎవరైనా ఉపసంహరణ చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఉపసంహరణ కూడా ఉంటుంది. తర్వాత తుది లిస్ట్ వస్తుంది ఎవరెవరు పోటీ చేయబోతున్నారని. తర్వాత ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి, పోలింగ్ జరగనుంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికే గత 4 నెలల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎన్నికల మూడ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. వరుసగా వచ్చాయి ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు వచ్చాయి. 2018 నవంబర్ నుంచే ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయింది. శాసనసభ ఎన్నికల తర్వాత గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. సర్పంచ్ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత వెంటనే ఎంపీ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. కాబట్టి 4 నెలల నుంచి తెలంగాణలో ఎన్నికల మూడ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి తీసుకుంటే మాత్రం ఎంపీ ఎలక్షన్స్ను కొంత లైట్గా తీసుకుంటున్నాయి. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లు, ఎందుకంటే వన్ సైడ్గా శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఉండడం, మిగతా పార్టీలు కొంత వెనుకబడి ఉండడంతో ఇక్కడ కొంత లైట్గా తీసుకుంటున్నాయి. అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తున్నటువంటి మూడ్లోనే అన్ని పార్టీలు కూడా ఉన్నటువంటి ఈ సమయంలో పార్టీలు కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. అయితే మనం ఇక్కడ అభ్యర్థుల విషయంలో కూడా చూసుకుంటే చాలా లేట్గా ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు, ఆచితూచి వ్యవహరిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ఎవరైనా ఇంకా పార్టీలో చేరేటటువంటి వాళ్ళు ఉన్నారా ఏంటి అనే విషయంలో కూడా అడుగులు వేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. అయితే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం 9 మందితో మొదటి జాబితా విడుదల చేసింది. ఇంకా విడుదల చేయాల్సినటువంటి ఎంపీ ఎలక్షన్సే కాబట్టి మొత్తం తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ 9 మాత్రమే ప్రకటించింది. మరోవైపు చూసుకుంటే బీజేపీ కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో ప్రకటించింది, కానీ తెలంగాణలో మాత్రం ఎక్కడ కూడా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి లిస్టు మాత్రం ప్రకటించలేదు. అయితే ఇక్కడ ఒక వాతావరణం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ మిగతా, అంటే శాసనసభ ఎన్నికల్లో మిగతా అన్ని పార్టీలు కూడా కలిపి పోటీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కలిసి ఒక పొత్తు వాతావరణం కూడా ఎక్కడ కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే చేస్తుంది. మిగతా తెలుగుదేశం పార్టీ కూడా మేము 4-5 స్థానాల్లో పోటీ చేస్తాం అని చెప్తుంది. ఒంటరిగానే చేయడానికి సిద్ధమవుతుంది. తెలంగాణ జనసమితి కూడా 2-3 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు జనసేన చూసుకుంటే ఇప్పటివరకు మొదటిసారి రంగంలో దిగబోతున్నటువంటి జనసేన మాత్రం కొంత ముందుగానే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో చెప్పినటువంటి విధంగానే మేము తెలంగాణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 4 నుంచి 5 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పినటువంటి జనసేన అదేవిధంగా మల్కాజిగిరికి, సికింద్రాబాద్ 2 స్థానాలకు కూడా పార్లమెంటు అభ్యర్థులను కూడా ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్తుంది. ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ జనసమితి కూడా గతంలో చెప్పింది, కానీ ఎక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు మాత్రం
ప్రకటించలేదు, పోటీ చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ పోటీ ఉన్న చోట మేము కాంగ్రెస్కే సపోర్టు చేస్తాం, మేము పోటీ చేసే చోట తెలంగాణ జనసమితి అభ్యర్థులు రంగంలోనే ఉంటారని చెప్పి కోదండం సార్ చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు అభ్యర్థిని కూడా ఎక్కడా ప్రకటించలేదు. మరోవైపు చూసుకుంటే ఇంకా మొత్తం 8 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పటికే పోటీ చేయాలని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, టికెట్ కన్ఫామ్గా ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా సిద్ధాంతుల దగ్గరికి జాతకాలు చూయించుకుంటున్నారు. ఏ రోజు నామినేషన్ వేస్తే బాగుంటుందని. 8 రోజులు ఉన్నప్పటికీ కూడా 19వ తేదీ మంగళవారం ఉంది, అదేవిధంగా 23, 24వ తేదీలో 4వ శనివారం, ఆదివారం 2 రోజులు సెలవు ఉండడంతో మొత్తం 5 రోజులు మాత్రమే నామినేషన్ వేయడానికి అనుకూలంగా ఉంది. 5 రోజుల్లో ఏ రోజు బాగుంటుందని చూస్తున్నారు. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి ఇంకా ఖరారు కాలేదు కాబట్టి ఖరారు అయిన తర్వాత ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉంటాం. తెలంగాణలో మనం మొన్న ఎన్నికల్లో కూడా చూసుకోవచ్చు, చివరి రోజు వరకు కూడా నామినేషన్ల చివరి రోజు వరకు కూడా చాలామంది అభ్యర్థులు క్లియరెన్స్ కానటువంటి పరిస్థితి. ఢిల్లీ నుంచి లిస్ట్ వచ్చే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలు ఎదురు చూస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా ఇంకా లిస్ట్ రాలేదు, చివరి నిమిషంలో వరకు కూడా వెయిట్ చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఒకేసారి మనట్లాగానే అందరూ అభ్యర్థులను కూడా ఒకేసారి ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోయి నామినేషన్ల పర్వం మొదలు కానటువంటి ఈ సందర్భం షీలా. రైట్, థ్యాంక్ యూ సతీష్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.